వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. చల్లూరు గ్రామంలో సన్నబియ్యం పంపిణీ. హుజురాబాద్ నివాస్ న్యూస్. వీణావంక మండలం చల్లూరు గ్రామంలో ఉచిత రేషన్ సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదవాని ఇంటిలో సన్నబియ్యం ఉండాలి, పేదవాడి కడుపు నింపాలి, ప్రతిరోజు పండుగ కావాలి అనేదే మా ఆలోచన అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహరాజ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బత్తిని నరేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి, బీజేపీ నాయకులు పెద్ది మల్లారెడ్డి మరియు శాంసన్, ముచ్చాల రవీందర్, గూడపు సమ్మయ్య, శంకర్, నవీన్, హరీష్, శివ, గట్టయ్య, వినయ్, వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మర్చిపో నోరు అని చెప్తాను. అల్లుడు భారతదేశంలో అట్టడుగు వర్గాలకు అందరికీ బియ్యం అందించాలనే ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు గత కరోనా సీజన్ నుంచి ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి రాష్ట్రానికి ఇచ్చే బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా 40 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసేటువంటి నిత్యావసర సరుకుల్లో భారతదేశం నరేంద్ర మోడీ గారు అందరికీ పంపిణీ చేయాలి. నిరుపేదలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి జనానికి ఈ అన్నానికి ఎప్పుడు లోటు ఉండద్దు, తిండికి లోటు ఉండద్దు అనే ఉద్దేశంతో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మన తెలంగాణ ప్రాంతానికి కూడా ప్రతి ఒక్కరికి సన్న బియ్యంలో కూడా ప్రతి కేజీకి 40 రూపాయల చొప్పున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చల్లూరు గ్రామంలో కూడా వీణావంక మండలం చల్లూరు గ్రామంలో కూడా ఈ సన్నబియ్య కార్యక్రమంలో మేము ప్రారంభోత్సవంలో పాల్గొనడం భారతీయ జనతా పార్టీ